ఓం శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరు ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు మనం తెలుసుకునేది మేషరాశి వారి గురించి. మేషరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరం నుండి ఏ విధంగా అందరి అభ్యర్థన మేరకు ఆంగ్ల సంవత్సరంలో మేషరాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. మొదట ఫిబ్రవరి వరకు కూడా మీకు ఎలాంటి కమిట్మెంట్స్ ఉన్నా మీకు రావాల్సిన బాకీలు కానీ వసూలు చేసుకోండి, చెల్లించాల్సింది చెల్లించేయండి. ఏదైనా సరే ధన రూపకంగా కూడా మీ దగ్గర ఏది కూడా ఉంచుకోకండి. మీరు వాటిని శని ప్రభావం చేత మార్చిలో వచ్చేటటువంటి 28వ తారీఖు శని మారడం జరుగుతుంది. ఆ రోజు నుండి మీకు ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. కనుక ధన రూపంలో ఎప్పుడైతే మీరు డబ్బు లాంటిది పెట్టుకున్నారో అది మోసం ద్వారా మీ ధనమంతా కూడా నష్టపోయే అవకాశాలు, అదేవిధంగా మీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని స్థిరాస్తి రూపకంగా మార్చుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఈ మేషరాశి వారు ఉన్నారో వారికి వారి జాతకంలో ఈ సంవత్సరం అనగా ఈ ఆంగ్లనామ సంవత్సరం 2025 నుండి 26 వరకు ఈ మధ్యలో కూడా 3వ నెల దాటిన తర్వాత కొంతవరకు ఇబ్బందులు ప్రారంభమైనప్పటికీ 5వ నెల వరకు కాస్త ఉపశమనం ఉంటుంది. 5వ నెల తర్వాత నుండి 5వ నెల మే నెల నుండి ఆ తర్వాత నుండి ఉగాది తర్వాత నుండి ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతుంటాయి. కానీ అదృష్టం ఏంటంటే రాహుగ్రహ యొక్క ప్రభావం చేత కొంత ఉపశమనం ఉంటుంది. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా శనికి సంబంధించి ఎవరు కూడా ఆవేశానికి పోవడం కానీ, అనవసర గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బందులు పడటం కానీ, లేదా భూ సంబంధమైన సమస్యలు కానీ, లేదంటే హామీలు ఇవ్వడం కానీ, హామీ పత్రాల మీద సంతకాలు పెట్టడం కానీ, లోన్లకు మీరు షూరిటీ ఉండడం కానీ ఇలాంటివి చేయొద్దు దయచేసి. ఇంకొకటి, ఈ సమయంలో మాత్రం మీరు ఓపికగా ఉండాలి. ఎవ్వరు ఏ మాట అన్నా కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని కాదన్నట్టు ఉండగలిగినట్లయితేనే మీరు ఈ యొక్క శని ప్రభావం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ శని మొత్తం కూడా 7.5 సంవత్సరాలు ఉంటుంది. ప్రధానంగా 2.5 సంవత్సరాలు ఫిబ్రవరి మార్చి 28 నుండి మీకు విశేషంగా శని 2.5 సంవత్సరాలు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఆ యొక్క ఇబ్బందులను ఎదుర్కోవడానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం శనికి మీకు వీలైనంత వరకు పరిహారాలు చేయండి. చేస్తూ శని యొక్క అనుగ్రహాన్ని పొందండి. శనికి విశేషంగా తృప్తిపరిచేది దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది. అంటే దశరథుడి ద్వారా రచించబడినటువంటి శనీశ్వర స్తోత్రం ఉంటుంది. ఆ శనీశ్వర స్తోత్రాన్ని నిత్యం కూడా పఠించండి. శనిగ్రహానికి అత్యంత ప్రీతికరమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన విశేషంగా చేయండి. అదేవిధంగా అయ్యప్ప స్వాములు ఎవరైనా ప్రతి సంవత్సరం వేసుకునే వాళ్ళు ఉంటే ఆ ఆనవాయితీ కంపల్సరీ తప్పనిసరిగా అయ్యప్ప దీక్షను వేస్తూ దానం చేస్తూ ఉండండి. ఖాళీ సమయంలో, అయ్యప్ప దీక్ష సమయంలో ఉన్న సమయంలో కాకుండా వేరే ఇతర సమయాల్లో ఏదైతే ఉందో మిగిలిన సమయాల్లో అయ్యప్ప స్వామి యొక్క అష్టోత్తర పూజను, అష్టోత్తర నామాన్ని నిత్యం కూడా పఠన చేయండి. అదేవిధంగా శని యొక్క కవచం ఉంటుంది. ఆ కవచాన్ని మీరు పారాయణ చేసినట్లయితే శని అనుగ్రహం కలుగుతుంది. మరి ముఖ్యంగా ప్రతి శనివారం వీలు చేసుకునే ప్రయత్నపూర్వకంగా శనికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం స్వామివారికి ప్రసాదంగా పెట్టండి. అదేవిధంగా నువ్వులు చక్కెర కలిపి పిండి చేసి నల్ల చీమలు ఎక్కడైతే దేవాలయంలో ఉంటాయో ఆ దేవాలయంలో ఉన్నటువంటి నల్ల చీమల దగ్గర ఈ పిండిని పెట్టినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. మరి ఒక చెప్పదగిన పరిహారం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి శనివారం దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణ చేయండి. నువ్వుల నూనె వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపం కొరకు ఇవ్వండి. ఇది విశేష ఫలితాన్ని ఇస్తుంది. మరి యొక్క రెమెడీ, వెంకటేశ్వర స్వామి ఆలయం అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామికి కూడా ఈ యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కూడా శని కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నల్ల ఆవుకు నువ్వులు బెల్లం తినబెట్టడం, తర్వాత పోతుంటే ఏమీ లేనటువంటి పేదవారికి భిక్షగాళ్ళకి భోజనం పెట్టడం, అదేవిధంగా
దుప్పట్లు, రగ్గులు, విశేషంగా రగ్గులు అంటే ఈ యొక్క గొంగళ్ళు, పూర్వకాలంలో గొంగళ్ళు ఉండేవి, ఇప్పుడు రగ్గులు అంటాం. అంటే ఉన్నితో నేసినటువంటి రగ్గులు గిట్ల దానం చేయగలిగితే చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. శని త్రయోదశి రోజు ప్రయత్నపూర్వకంగా తప్పకుండా శనికి తైలాభిషేకం చేసినా కూడా సత్ఫలితాలు కలుగుతాయి. నిత్యం మాత్రం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం శనీశ్వరాయ నమః అని పఠన చేయండి. సాధ్యమైనంత వరకు శనివారం రోజు ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి. కనీసం అది సాధ్యపడకపోతే తప్పనిసరిగా మధు అనగా మందు, మాంసము తినకండి, ఆ స్త్రీకి దూరంగా ఉండండి. ఈ 3 ప్రయత్నాలు చేసినట్లయితే శనిగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకు శనీశ్వరుడు అనగా శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, మీ వీలు ఈ 2 నామాన్ని మీకు తోచినని చాలు చదువుతూ ఉండండి. పవిత్రంగా ఉన్న సమయంలో మాత్రమే చేయాలి. ఈ విధంగా మేషరాశి వారు ఈ చక్కటి పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా 100% శని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మీకు ప్రాణాంతకము అనగా ప్రాణ నష్టం జరిగేటువంటి కష్టాలు వచ్చినా కూడా దాని నుండి మీరు బయటపడగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు. మనస్థైర్యం చాలా ముఖ్యం మేషరాశి వారికి. కనుక ఈ 7.5 సంవత్సరాలు మనోనిబ్బరంతో ఉండండి. నేను చెప్పిన పరిహారాలు చేయండి. ఇవి చేసుకోలేని వారు ధనం ఉన్నట్లయితే, మీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే శనిగ్రహానికి జపాలు చేపించండి, శనిగ్రహ హవనం చేపించండి, నవగ్రహ పూజ చేసుకోండి, తర్పణాది కార్యక్రమాలు చేసుకోండి, శనికి ఇష్టమైన వస్తువులు దానం చేయండి. తద్వారా విశేష ఫలితాలు పొందుతారు. ధన్యవాదాలు.